ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కర్లపూడి ఊర్లో ఉన్నామండి. కర్లపూడి రెవెన్యూ ఇది. చూసేది డొంక రోడ్ అండి ఇది. అది అక్కడ కొండ కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. అది అనంతవరం వెంకటేశ్వర స్వామి గుడి అండి అది. అనంతవరం మీదికి ఇటు కర్లపూడి వచ్చాం. అంటే ఇది అమరావతి రోడ్డుకి దగ్గరగానే ఉంటుంది కర్లపూడి రెవెన్యూ. ఇక్కడ మనకి ఇదిగోండి ఈ తాడి చెట్లు ఉన్నాయి కదా, ఈ తాడి చెట్లు బేస్ చేసుకొని మనకి డొంక రోడ్డు ఫేస్లో ఇదిగోండి ఇప్పుడు నేను చూపించబోయే చేనండి ఇది. మనకి దీనిలో మనకి ఎకరం ఇస్తారు. ఇదండి డొంక రోడ్డు ఫేస్ అనమాట ఇది. మా చివరి దాకా అండి. ఇదిగో ఈ తాడి చెట్లు అక్కడ మూల మీద నుంచి అక్కడ గట్టు ఉంది చూడండి. ఆడ తాడి చెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ చెట్ల నుంచి అటు చివరి దాకా అక్కడ స్తంభం ఉంది చూడండి, అటు నుంచి ఆ చివరి దాకా ఉంటుందండి. ఇది మనకి ఎకరం ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో మనకు ఒక ఎకరం ఇస్తారు. ఎవరైనా సరే కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కర్రపూడి రెవెన్యూలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. ఇది అమరావతి రోడ్డుకి దగ్గరగానే ఉంటుందండి. కర్రపూడి రెవెన్యూ అనంతవరం అదంతా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు మీరు చూసే డొంక వచ్చేసి పెదపరిమి వెళ్ళిపోయిద్దండి. ఇది పెదపరిమి వెళ్ళొచ్చు, మోతాడకు కూడా వెళ్ళిద్ది. అక్కడ కొండ దగ్గర కనపడుతుంది చూడండి, అది మోతాడకుల స్కూల్ అండి, కాలేజ్, చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ దగ్గరగానే ఉంటుంది ఇక్కడికి. పెదపరిమి మోతాడకి వెళ్ళొచ్చు. ఇది అండి డొంక రోడ్డు ఫేసు. ఇదిగోండి మీరు చూసేది ఇది వచ్చి డొంక. 40 అడుగులు డొంక ఉంటుంది. ఈ డొంక అనుకోనే మనకి ఎకరం పొలం అనమాట. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి మొత్తం చేను. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్.